హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్‌లో కొంతమందికి వీడియో ఇంగ్లీష్‌లో ప్లే అవుతుంది ఆర్ టైటిల్ ఏంటంటే ఇంగ్లీష్‌లో వస్తుంది అన్నట్టుగా కొంతమంది నాకు కామెంట్స్ పెట్టారు చూసాను. సో, మీలో ఎవరికైనా సరే మన వీడియో అంటే తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో ప్లే అవుతున్నా ఆర్ పర్టిక్యులర్‌గా టైటిల్ ఇంగ్లీష్‌లో వస్తే పోనీ అది పర్వాలేదులెండి. వీడియో ఓపెన్ చేసిన తర్వాతైనా లాంగ్వేజ్ అనేది ఉంటుంది కదా! సో, మీరేం చేస్తారంటే వీడియో పైన సెట్టింగ్స్ బటన్ ఉంటుంది కదా! సో, ఆ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆడియో ట్రాక్ అని ఉంటుంది. అక్కడ తెలుగు ఒరిజినల్ అని మీరు పెట్టుకుంటే తెలుగులోనే వీడియో ప్లే అవుతుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు కొంచెం క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే ఇది యెస్ ఆర్ నో టైప్ క్వెషన్ అనండి. కాకపోతే ఒకటి మీలో ఎవరికైనా సరే మీ సిట్యుయేషన్స్‌కి సంబంధించి కొన్ని క్వెషన్స్ ఉంటే దానికసలు యూనివర్స్ మీకు చెప్పే ఆన్సర్స్ ఏంటి? ఇది ఈరోజు రీడింగ్ అండి. యాక్చువల్‌గా చాలా మందికి చాలా రకాల క్వెషన్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే యెస్ ఆర్ నో టైప్ అని కాదు కానీ అసలు ఏం జరుగుతది? ఎలా ఉంటుంది? అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. బట్ ఏది ఏమైనా సరే మీరు ఎలాంటి క్వెషన్ వేసుకున్నా సరే యూనివర్స్ దానికసలు మీకు ఎలాంటి ఆన్సర్ చెప్పాలనుకుంటుంది, మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అనేది ఈరోజు రీడింగ్. సో, ఇంతకుముందు ఇలాంటి రీడింగ్స్ చేశాను. బట్ ఒకసారి అంటే ఎనర్జీస్ ఏమైనా షిఫ్ట్ అయినా ఆర్ ఆన్సర్స్ ఏమైనా చేంజ్ అవ్వచ్చేమో, మీకు ఎంతో కొంత క్లారిటీ రావచ్చేమో అనే ఒక ప్రయత్నంలోని ఇలాంటి రీడింగ్ అయితే చేస్తున్నాను. సో, దీనికి నేనేంటంటే డేట్ ఆఫ్ బర్త్స్ ఆర్ నేమ్స్ ఏం పెట్టలేదండి. దానికి రీజన్ ఏంటంటే అన్నీ అలాంటి రీడింగ్స్ అనేవి సూట్ అవ్వవు. సెకండ్ థింగ్ ఏంటంటే మీలో కొంతమందికి ఒక్క సిట్యుయేషనే ఉండదండి. ఒక 2, 3 సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, అలా ఏంటంటే మీరు మీ సిట్యుయేషన్‌కి ఒక కార్డ్ సెట్‌నయితే పిక్ చేసుకోవచ్చు. అది ఇంకొక క్వెషన్ చూడాలి అనుకుంటే వేరే కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు. సో, అలా అన్నమాట. మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఫ్లోరైట్ ఉందండి. సో, ఇది కొంచెం అంటే పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో ఉంటుంది. చూడండి. నేను క్లియర్‌గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. మీకు కలర్ ఏంటో తెలియాలి అని చెప్పి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గార్నెట్ ఉందండి. సో, ఇదేంటంటే కొంచెం అంటే కాంబినేషన్‌లోనే ఉంటది కానీ, కొంచెం అంటే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో క్రిస్టలు. సో, చూడండి మీకు ఏది బాగా కనెక్ట్ అవుతుంది అనే దాని ప్రకారం మీరు పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఆహ్, మీ ప్రశ్నలకు యూనివర్స్ చెప్పే సమాధానం ఏంటి? యెస్ ఆర్ నో ఆర్ వాటెవర్ ఆన్సర్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో హ్మ్. సో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు అంటే ఇదే జరుగుతుంది ఆర్ ఇది జరగదు అని అలా అప్పుడే డిసైడ్ అయిపోవద్దండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరింకా చాలా విషయాలు తెలుసుకోవాలి. మీకింకా అంటే ఫుల్‌గా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మీలో కొంతమందుంటారండి. ఆల్రెడీ సిట్యుయేషన్‌లో కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేసేసిన తర్వాత ఇంకెలా ఫిక్స్ అయిపోతారంటే, ఇంకా అర్థమైపోయింది. ఇదింతే. ఇంకా ఇది అయిపోయినట్టే. సో, మనం ఏం చేయలేం. లేకపోతే మరి పరిస్థితి ఆ రకంగా ఉంది అని ఇలా ఏంటంటే మీకు మీరే డిసైడ్ అయిపోతూ ఉంటారు. సో, అలా ఎవరు ఏం డిసైడ్ అవ్వద్దండి. ఈ సిట్యుయేషన్ అయితే కన్‌క్లూజన్‌కి రాలేదు. ఈవెన్ ఇది అయిపోయినట్టు అనిపించినా సరే ఇది అవ్వలేదు. ఇంకా మీరేంటంటే కొన్ని విషయాలు తెలుసుకొని కొంత క్లారిటీ అయితే తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఇది అవుతుందా? లేదా? అనేది మీకు అర్థమవుతుంది. యూనివర్స్ ఏంటంటే ఇది అవుతుంది, అవ్వదు అని ఏం చెప్పట్లేదు. కానీ మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అండ్ దీని మీద చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది.
సో వన్స్ మీరు ఏంటంటే వర్క్ చేసిన తర్వాత మీకు ఒక క్లారిటీ రావడం కానీ ఆర్ నెక్స్ట్ ఏం చేయాలి అనేది అర్థం అవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి రష్ అయిపోవద్దు అన్నట్టుగా చెప్తుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు ఫేస్ చేస్తున్న ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మిమ్మల్ని మీరు ఏంటంటే ఫుల్గా ప్రిపేర్ చేసుకోవడం అనేది వేరు, మీకు తెలిసిన దాంతో మీరు ప్రిపేర్ అయిపోవడం వేరు. సో అంటే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ స్లైట్ డిఫరెన్స్ అని మీరు తెలుసుకుంటే మాత్రం ఈ సిచ్యువేషన్ లోని మీ ఆన్సర్స్ మీకు ఇంకా క్లియర్ గా దొరుకుతాయి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే మీరు ఎలాంటి ఆన్సర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పరిస్థితి ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదో ఒకటి ఉంటుంది కదా! దానికోసమే రీడింగ్ చూస్తున్నారు కదా! సో ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారండి. అంటే ఈ న్యూ బిగినింగ్స్ ఏంటంటే మీ లైఫ్‌ని చేంజ్ చేస్తాయి. ఫైనల్‌గా మీరేంటంటే హ్యాపీగా ఉండగలరని బిలీవ్ చేశారు. ఎందుకంటే దానికంటే ముందు మీ లైఫ్ చాలా హారిబుల్‌గా ఉంది. అండ్ మీరేంటంటే ఎక్కడా కూడా అంటే అంత ఇంట్రెస్టింగ్‌గా ఫీల్ అవ్వలేదు. బట్ వన్స్ ఈ సిట్యుయేషన్ ఎప్పుడైతే మీ లైఫ్‌లో జరిగిందో మీరేమనుకున్నారంటే థింగ్స్ బెటర్ అవుతాయి. సో లైఫ్ ఎంతో కొంత చేంజ్ అవుతుంది అని బిలీవ్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ మీరు ఏదైతే బిలీవ్ చేశారో అది రాంగ్ అయిపోయిందండి. అంటే మీరొక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లోకొచ్చేసారు. మీరు కూడా అనుకోలేదు అలా జరుగుతుందని. బట్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీరు బిగిన్ అవుతుంది. మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. సో మీరేంటంటే కంప్లీట్‌గా ఇంకా ఫ్రీ అయిపోతారు అనుకున్న టైంలోని ఇది బాగా కాంప్లికేట్ అయిపోయింది అని చెప్పొచ్చండి. సో దానివల్ల మీరేంటంటే ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లోకొచ్చేసారు. అంటే ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. అంటే మీకు తెలుసండి ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఆల్‌మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఇంక పెద్దగా చేసేదేం లేదు. ఆర్ మీరేదైనా చేసినా సరే అది మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వదు. ఇలాంటి ఫీలింగ్ మీకు స్టార్ట్ అయింది. అందుకే ఇక్కడ అంటే యూనివర్స్ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి అని చెప్పింది. సో బేసిక్‌గా ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. ఈ సిట్యుయేషన్ మీద మీరు ఫుల్‌గా ఫోకస్ చేయాలండి. మీకేంటంటే ఇక్కడ థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదు. మీ ఫేవర్‌లో జరగట్లేదు ఏది కూడా. మీరు అనుకున్న దానికంటే కూడా రోజు రోజుకి ఇది కాంప్లికేట్ అయిపోతుంది అని మీరు ఫీల్ అవుతున్నా సరే, మీరు ఫోకస్ చేయాలి. మీకు ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి, అసలు మీరేం చేస్తే బావుంటుంది అని ఆలోచించడం కూడా ఇంపార్టెంటే. దానికి రీజన్ ఏంటంటే కార్మిక్ వీల్ అనేది స్పిన్ అవుతుందండి. ఇంకా ఔట్‌కమ్ అనేది డిసైడ్ అవ్వలేదు. ఇది పాజిటివ్‌గా అవ్వాలా? నెగెటివ్‌గా అవ్వాలా? అనేది ఎలా ఉంటుందంటే మీ వరకు మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేసి, మీరు అంటే మీ 100% ఇచ్చి వేరే వ్యక్తులు కూడా మీకు కొంత సపోర్ట్ చేసి, అంతా కూడా మీరు బెటర్‌గానే చేస్తున్నారు అన్నప్పుడు మీ ఫేవర్‌లోనే జరుగుతుంది. బట్ మీరేంటంటే ఇప్పుడే గివ్ అప్ చేసేసి, ఇది ఇంక ఇంతే నేను చేసేదేముంది, నా వల్ల అవ్వదు. ఈవెన్ వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయినా వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఆర్ వేరే వ్యక్తులు మనకు సపోర్ట్ చేయట్లేదు. సో, వాళ్ళే సపోర్ట్ చేయనప్పుడు నేనెందుకు చేయడం, నాకేం అవసరం అని ఇలా మీరు సైలెంట్ అయిపోతే మాత్రం ఇది అంటే చేంజ్ అయిపోతుందండి. నెగెటివ్‌గా కూడా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే 80% పాజిటివ్‌గానే చేంజ్ అవ్వాలి. మీరు అనుకున్నట్టే వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈవెన్ ఈ సిట్యుయేషన్ అనేది కార్మిక్ అయినప్పటికీ కూడా ఇది ఎండ్ అయినప్పుడు మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. యూనివర్స్ ఏంటంటే మీకు రివార్డ్ ఇచ్చినట్టే మీరైతే ఫీల్ అవుతారు. కాకపోతే మీరు ఆ స్టేటస్‌ని అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు హార్డ్ వర్క్ చేయాలండి. ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరు చాలా ట్రబుల్‌ని ఫేస్ చేస్తున్నారు. అంటే మీరు ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. క్లియర్‌గా మీకేంటంటే ఇది ఎండ్ అయిపోయినట్టే అనిపిస్తుంది. అది మీ కంట్రోల్‌లో లేదు అని అనిపిస్తుంది కానీ, కొంచెం మీరు ఫోకస్ చేసి మీకున్న ఆ ఎబిలిటీతోని మీరు కొంచెం అంటే దీన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే లైక్ ఏ ఔట్‌కమ్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా. ఎందుకంటే కొంతమందేంటంటే ఇది బ్యాడ్ లక్ వల్లే జరుగుతుంది. సో, ఇలా జరిగితే ఇంకేంటి అయిపోయినట్టే అని ఇలా డిసైడ్ అయిపోతూ ఉంటారు. కానీ మీరప్పుడే అయితే గివ్ అప్ చేయొద్దు. లాస్ట్ వరకు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇది వర్కౌట్ అవుతుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీకెక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఈవెన్ మీరు అంటే ఒక ఫినాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నా, పర్టిక్యులర్‌గా మనీ విషయంలో ఏదో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా సరే, ఫినాన్షియల్ గ్రోత్ కనిపిస్తుందండి. ఫినాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉంటారు. ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, బేసిక్‌గా అప్పుడే ఏమి డిసైడ్ అయిపోవద్దండి.
ఈవెన్ ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఎవరైనా థర్డ్ పర్సన్ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎందుకో కానీ ఈ సిట్యుయేషన్ మీరు ఎంత వర్కౌట్ చేస్తున్నా అవ్వట్లేదు. సో వేరే వ్యక్తులు కూడా కోఆపరేట్ చెయ్యట్లేదు. సో వాళ్ళు చేస్తే బాగుంటుంది అనుకొని మీరు వెయిట్ చేస్తున్నట్టయితే చేస్తారు. ఈవెన్ ఎవరు చెయ్యకపోయినా సరే మీ వరకు మీరు చేయాల్సింది అయితే చేయండి. ఎందుకంటే మీ 100% మీరు ఇక్కడ ఇవ్వడం ఇంపార్టెంట్ అండి. వేరే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. యూనివర్స్ ఏంటంటే అవన్నీ కన్సిడర్ చేయదు, కానీ మీ కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఎంత ఉంది, మీరు అసలు ఏం చేస్తున్నారు అనేది మాత్రం క్లారిటీ తెచ్చుకోవడం మంచిది. ఎందుకంటే ఎక్కడో కానీ మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అవుట్కమ్ అనేది ఇదే అని. సో దానివల్ల మీరు ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ ఇది వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ అండి. నేను చెప్తున్నాను కదా, ఈ ఫేజ్ మీ లైఫ్ లో ఎండ్ అయిపోతుంది. ఇఫ్ మీరు కరెక్ట్ గా కానీ హ్యాండిల్ చేస్తే తొందరగానే ఎండ్ అవుతుంది. మీరు ఏమైనా లేట్ చేస్తే అది అలా డ్రాగ్ అవుతూ ఉంటదండి. మీరు అంటే ఇక్కడ ఫ్రీగా ఉండాలి, ఇది సెటిల్ అయిపోవాలి అని అనుకుంటే ఇప్పుడు కష్టపడతారు అంతే. వేరే వ్యక్తులు కోఆపరేట్ చేస్తే మంచిదే. వాళ్ళు చెయ్యకపోయినా వాళ్ళతో అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే చాలా మందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. ఒక పర్సన్ కోఆపరేట్ చేసి ఒక పర్సన్ సపోర్ట్ చేస్తే ఒక డెసిషన్ తీసుకోగలం అని. అలాంటివి ఏం వద్దండి. ఎందుకంటే ఇది మీకు సంబంధించిన విషయం కాబట్టి మీరే అల్టిమేట్ గా ఏదైనా డిసైడ్ అవ్వాలి. మీరే ఏదైనా చెయ్యాలి. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ మీ 100% చేసిన తర్వాత ఇది అవ్వదు, కాదు, లేదు అని ఏమి ఉండదు. యూనివర్స్ చూసుకుంటది అక్కడి నుంచి. అండ్ ఇదేంటంటే కొంత కార్మిక్ కూడా దానివల్ల ఏంటంటే మీకు ఇది అంతా నెగిటివ్ గానే అనిపిస్తూ ఉంటది. బట్ నెగిటివ్ కాదండి. మీరు చేసే ప్రయత్నాలు కొంచెం అంటే మీకు కష్టంగా అనిపించేలా చేస్తూ ఉంటాయి. బట్ ఈ ప్రయత్నం అనేది అవసరం ఇక్కడ. ఫోకస్డ్ గా ఉండాలి, డిటర్మైన్డ్ గా ఉండాలి. ఇది నాకు కావాలి, ఇది నేను చెయ్యాలి, ఇది ఎలా అయినా జరగాలి. సో అలా ఉండాలి. అలా అని చెప్పి అవుట్కమ్ ఇదే రావాలి అని కాదు. మీకు కావాలి అనుకుని మీరు ప్రయత్నం చేస్తారు అంతే. యూనివర్స్ ఏంటంటే మీరు అనుకున్న అవుట్కమ్ ఇస్తుంది. సో ఆ రకంగా మీరు ప్రయత్నాలు అయితే చెయ్యండి. ఎక్కడా కూడా గివ్ అప్ చేయొద్దు. ఎందుకంటే మీ కార్డ్స్ లో ఎనర్జీ అనేది చాలా పాజిటివ్ గా ఉందండి. మేబీ మీరు ఏంటంటే సిచ్యువేషన్ ని నెగిటివ్ గా చూడడం కానీ, కాంప్లికేటెడ్ గా ఫీల్ అవ్వడం కానీ జరుగుతూ ఉండొచ్చు. బట్ దాన్ని మీరు ఎక్కువ సీరియస్ గా అయితే తీసేసుకోవద్దు. నేనే చెప్తున్నాను. కొంచెం మీలో అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వస్తే మాత్రం డెఫినెట్ గా ఇది బెటర్ అవుతుందండి. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! ఈ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయిందని మీరు ఫీల్ అవుతున్నారండి. మీరేంటంటే ఇది ఫేస్ చేయడానికి రెడీగా లేరు. ఆర్ ఇది ఇంకా హ్యాండిల్ చేయాలి అనుకోవట్లేదు. సో మీరు ఏ రోజైతే అంటే ఈ ఆలోచన విధానం మార్చుకుంటారో, మీలో ఫస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తదో, కొంచెం ధైర్యం చేసి ఒక స్టెప్ ముందుకు వేస్తారో, ఏం జరిగితే అది జరిగింది. బట్ నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి, నాకు కొంత క్లారిటీ రావాలి, దాని ప్రకారం నేను కొన్ని డెసిషన్స్ తీసుకొని యాక్షన్ తీసుకోవాలి అనుకోని మీరు కొంచెం ఇలా డిటర్మైన్డ్‌గా ఉంటారో, మూవ్‌మెంట్‌ని చూస్తారా అండి. కరెక్ట్‌గా కానీ హ్యాండిల్ చేస్తే 2 మంత్స్‌లో చేంజెస్ కనిపిస్తాయి. ఆర్ మీరేంటంటే కొన్ని అర్థం చేసుకుంటారు. ఇక్కడ ఏం జరిగింది? సో ఇప్పటి వరకు మీరు ఎందుకు అది తెలుసుకోలేకపోయారు? ఇంకా అంటే ఇక్కడ ఏం జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఇలా మీ ఆన్సర్స్ అయితే మీకు దొరుకుతాయి. సో ఏమైనా సరే కొంచెం గట్టిగా ట్రై చేయాలి అనుకుంటే ఇప్పుడు ట్రై చేయండి. అంటే ఒకటి మాత్రం నిజమండి. రిస్క్ ఎవరైనా తీసుకోవాలి అండ్ మరికొంచెం క్లారిటీ తెచ్చుకోవాలి అని అనుకుంటే మాత్రం అది చేయడమే మంచిది. మీరు భయపడిపోయి ఇది డెడ్ ఎండ్ సిట్యుయేషన్, నా వల్ల అవ్వదు, నేను ఇక్కడే ఆగిపోతాను అంటే మరి ఇంకా ఎవరు ఏం చెప్పలేరండి. బట్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని మీరు ఏమైనా ట్రై చేస్తే మాత్రం ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. మీరు అనుకున్న దానికంటే కూడా మూవ్‌మెంట్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంది. సో క్విక్‌గా మీరేంటంటే కొన్ని చేంజెస్ చూస్తారండి. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పాయిల్ 2 ఎవరైతే పర్టికులర్‌గా ఈ ఫ్లోరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు యూనివర్స్ మీ క్వెషన్స్‌కి ఇప్పుడు చెప్పే ఆన్సర్స్ ఏంటి? మీరసలు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో యెస్ ఆర్ నో అని కాదు. బేసిక్‌గా అసలు ఆన్సర్ ఏం చెప్తుందో చూద్దాం యూనివర్స్. ఇప్పుడు జరగదండి. మీరు అనుకుంటుంది ఇప్పుడు జరగదు. ఎట్ ద సేమ్ టైమ్ ఏమైనా ఈ సిట్యుయేషన్‌లో మీరు చేయాలనుకున్నా ఇది రైట్ టైమ్ అయితే కాదండి. అలా అని చెప్పి కంప్లీట్‌గా జరగదు అని కాదు, కానీ ఈ ఫేజ్‌లోని మరింకా మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, మీరేంటంటే ఎలా పుష్ చేస్తున్నా, ఏం జరగాలి అని కోరుకుంటున్నా మోస్ట్‌లీ జరగదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎక్కువ రాంగ్ టైమ్‌లో పుష్ చేసుకుంటున్నారు. ఆర్ ఎందుకో కానీ రాంగ్ ట్రాక్‌లో వెళ్ళాలని చూస్తున్నారు. సో టెంపరరీగా పాజ్ చేస్తే మంచిది. కొంతకాలం సైలెంట్‌గా ఉండండి. ఇది ప్రయత్నం చేయకపోవడమే మంచిది. లేదు అంటే ప్రయత్నం చేస్తాను అనుకున్నా సరే మీకంత పాజిటివ్‌గా అయితే ఔట్‌కమ్ రాకపోవచ్చు. సో మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా అంటే ఈ క్వెషన్ ఏ సిట్యుయేషన్ రిలేటెడ్‌గా వేసుకున్నా సరే ఇప్పట్లో అయితే మాత్రం ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఒక గుడ్ వేలో అట్‌లీస్ట్.
సో బేసిక్ గా అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఈ సిచ్యువేషన్ కి మీకేం అడ్వైస్ ఇస్తుంది, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఇది అవుతుందా లేదా అంతా పక్కన పెట్టండి, ఆర్ ఇది ఏ విధంగా మీకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా పక్కన పెట్టండి. కానీ ఈ సిచ్యువేషన్ లోని ఎక్కువ మంది వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందండి. ఇఫ్ నేను చెప్పింది కానీ మీకు రెజొనేట్ అవుతున్నట్టయితే, అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లోని ఎక్కువ మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు, ఆర్ ఎక్కువ మంది అడ్వైస్ ఇస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి చాలా కామన్ గా. ఇలానే మీ లైఫ్ లోని ఈ సిచ్యువేషన్ రిలేటెడ్ గా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారు అండ్ ఎక్కువ మంది అడ్వైసెస్ తీసుకుంటున్నారు అనే పరిస్థితి ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా అది స్టాప్ చేయండి. నాకు ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి, మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇది రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అయిపోతుంది. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు ఇక్కడ యూనివర్స్ కూడా ఇది రైట్ టైం కాదు అని ఎందుకు చెప్తుంది అంటే, మీరు డిఫరెంట్ పర్సన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారండి. వాళ్ళ ఎనర్జీస్ ని ఎక్కువ పిక్ చేసుకొని సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ సిచ్యువేషన్ లో మీకు హోప్ లేదు. ఫస్ట్ నుంచి కూడా మీరు ఏంటంటే ఎందుకో నెగిటివ్ గానే ఫీల్ అవుతున్నారు. ఇది జరగదు ఆర్ ఇది అట్లీస్ట్ మీ ఫేవర్ లో, అంటే మీరు అనుకున్నట్టుగా జరగదు అనే నమ్మకం అయినా మీకు చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది. యూనివర్స్ మీద మీకు నమ్మకం లేదండి. మీరు అంతసేపు సిచ్యువేషన్ ని చూస్తున్నారు, అక్కడ మీకు నెగిటివ్ గా అనిపిస్తుంది. సో బేసిక్ గా ఇంకా ఇది ఇంతే, ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు అని ఇలా ఫీల్ అవుతున్నారు. ఇలా ఫీల్ అయ్యి మీరు ఏంటంటే వ్యక్తుల్ని ఎక్కువ ట్రస్ట్ చేయాలనుకుంటున్నారు. వ్యక్తులు చెప్పేదాన్ని ఎక్కువ అంటే ట్రస్ట్ చేస్తున్నారు కూడా. సో దానివల్ల ఏంటంటే మీకు తెలియకుండానే మీరు ఎఫెక్ట్ అవుతున్నారండి. అండ్ ఈ సిచ్యువేషన్ ని కూడా కాంప్లికేట్ చేస్తున్నారని చెప్పొచ్చు. మీరు స్టెబుల్ గా థింక్ చేసి మీ వరకు మీరు ఆలోచించుకొని మీరు రియాలిటీలో ఎక్కడున్నారు, ప్రాక్టికల్ గా ఇక్కడ ఏం జరుగుతుంది అని థింక్ చేస్తే మీరు థింగ్స్ ని కరెక్ట్ గా ఆపరేట్ చేస్తారు. కానీ మీరు బయాస్డ్ గా థింక్ చేస్తున్నారు. అంటే వ్యక్తులు మీకు ఏదైతే చెప్తున్నారో అది మీకు కరెక్ట్ అని అనిపిస్తుంది. సో మీరేంటంటే ఆ థాట్ ని సపోర్ట్ చేస్తున్నారు. కానీ మీరు రియాలిటీని చూడట్లేదండి. మీరేంటంటే యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌ని కానీ రియాలిటీలో ఎలా ఉంది, ప్రాక్టికల్‌గా థింక్ చేస్తే ఏం చేయాలి అని కరెక్ట్‌గా అర్థం చేసుకొనుంటే, ఇప్పటికే ఈ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేసేయడం జరిగిపోయి ఉండేది. అండ్ ఇది మోస్ట్‌లీ మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అయ్యుండేదేమో. బట్ ఇప్పుడు మాత్రం మీరు ఎలా ఉన్నారంటే, థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తున్నారండి. మేబీ మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఆర్ మీకే అలాంటి డిఫరెంట్ థాట్స్ రావడం కానీ, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అంటే రియాక్ట్ అవుతున్నట్టున్నారు. కొన్నిసార్లు ఎమోషనల్ అవుతున్నారు. కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. కొన్నిసార్లు ఇరిటేట్ అవుతున్నారు. కొన్నిసార్లు ఏదో ఒకటి చేసేయాలి అనుకుని రష్ అయిపోతున్నారు. సో మీలోని బేసిక్‌గా పేషెన్స్ లేదు. లేదా మీకెవరైనా కొన్ని అడ్వైసెస్ ఇస్తున్నట్టయితే అదే కరెక్ట్ అనిపించి దాని ప్రకారం రియాక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నట్టయితే ఈ సిట్యుయేషన్‌ని మీరే కాంప్లికేట్ చేసుకుంటున్నారండి. నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది ఎక్కువ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన విషయం అవ్వచ్చు. ఆర్ ఫినాన్సెస్‌కి సంబంధించిన విషయం అయినా కూడా అవ్వచ్చు. సో బేసిక్‌గా ఇక్కడ ఏమవుతుందంటే మీరు మీ ఓన్‌గా థింక్ చేయలేకపోతున్నారండి. అందుకే మీ థాట్స్ ఏంటంటే స్టెబుల్‌గా లేవు. యాక్చువల్‌గా మీరేంటంటే ఇక్కడ సిట్యుయేషన్‌ని వర్కౌట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు స్టెబుల్‌గా ఉండాలి. మీలో కొన్ని చేంజెస్ రావాలి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఆ కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టాలండి. సో అప్పుడు మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరనుకున్నట్టు వర్కౌట్ చేసుకోగలుగుతారు. ఈవెన్ ఇక్కడ అంటే ఇది రైట్ టైమ్ కూడా ఎందుకు కాదంటే ఎక్కువ వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీరేంటంటే రకరకాలుగా డెసిషన్స్ తీసుకోవడం కానీ, రకరకాలుగా థింక్ చేయడం కానీ, ఆర్ మీరేంటంటే థింగ్స్‌ని ఒక డిఫరెంట్ వేలో ఆపరేట్ చేయడం కానీ ఇలా చేస్తున్నారండి. మీ ఒరిజినల్ పర్సనాలిటీకి అసలు మీరు ఇలా థింక్ చేయరు, ఇలా చేయరు, ఆర్ ఈ విధంగా థింగ్స్‌ని కాంప్లికేట్ కూడా చేసుకునే టైప్ కాదు. థింగ్స్‌ని చాలా సింపుల్‌గా ఉంచే టైప్ అండి. సో బేసిక్‌గా మీరు ఎప్పుడైతే ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారో వేరే పర్సన్స్ నుంచి ఎనర్జీస్ పిక్ చేసుకొని వాళ్ళ ఎనర్జీస్‌తో మీ థింగ్స్‌ని మీరు ఆపరేట్ చేస్తున్నారో మీకు తెలియకుండానే మీరేంటంటే రోజు రోజుకి కూడా ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతున్నారండి. అంటే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా దీని నుంచి మీరు బయటకి రావడం కూడా అంత ఈజీ కాదు. ఇది వర్కౌట్ అయ్యేదే. కానీ వర్కౌట్ అవ్వాల్సిన దాన్ని కూడా టైట్ చేసుకుంటుంది మీరే. మరింక దానికి ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీరు చేంజ్ అవ్వాలి కొంచెం, అంటే
ఇలా వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం కానీ వ్యక్తుల తాలూకా ఒపీనియన్స్ తీసుకోవడం కానీ మానేయాలి అన్నట్టుగా చూస్తుంది. ఎందుకంటే వన్స్ మీరు ఎప్పుడైతే మీ ఓన్ గా యాక్ట్ చేస్తారో, మీ ఓన్ గా డెసిషన్స్ తీసుకుంటారో, మీలో నిజంగానే చేంజెస్ వస్తాయో, మీరు భయపడడం మానేస్తారో, ఇది ఏ రోజైనా సరే మీరే ఫేస్ చేయాలి. వ్యక్తుల సపోర్ట్ తీసుకున్నా సరే స్టిల్ ఇక్కడ మీకు మీరుగా అంటే చేంజ్ అయ్యి ఓన్ గా డెసిషన్స్ తీసుకుంటేనే ఏదైనా మారుతుంది అని తెలుసుకొని మీరు ప్రయత్నం చేస్తారో అప్పుడే ఈ సిచ్యువేషన్ కి రైట్ టైం వస్తుందండి. మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతారు అండ్ అవుట్కమ్ కూడా మీరు అనుకున్నట్టే వస్తుంది. లేదు మీరు ఎలానే చేస్తే అన్ని రోజులు ఇలానే ఉంటుంది. సో నేను చెప్పింది కానీ మీకు రిజోనేట్ అవుతున్నట్టయితే మారాల్సింది మీరే. భయపడడం మానేసి అలా కంఫర్టబుల్ గా ఫీల్ అవడం కూడా మానేయండి. నాకు తెలిసి మీకు ఎవరైతే అంటే సజెషన్స్ ఇస్తున్నారో లేకపోతే దీనికోసం అంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారో మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా మాట్లాడడం కానీ, మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలాగా మీకు సజెషన్స్ ఇవ్వడం కానీ చేస్తున్నారు. కానీ ఈ టైంలో మీకు అలాంటి కంఫర్ట్ ఎవరి దగ్గర నుంచి కూడా అవసరం లేదండి. ఎందుకంటే అసలు మీరు అలా కంఫర్టబుల్ గా ఫీల్ అయితేనే ఈ సిచ్యువేషన్ వర్కౌట్ అవ్వదు. మీరు ఎప్పుడైతే కంఫర్ట్ నుంచి బయటకు వస్తారో, మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటారో చేంజ్ అనేది రావాలి. ఇది కష్టమైనా సరే మీరు ఫేస్ చేయాలి. మీరు ధైర్యం చేయాలి. అప్పుడే మారుతుంది అని తెలుసుకుంటారో అప్పుడే ఈ సిచ్యువేషన్ మారుతుంది. అప్పుడే రైట్ టైం వచ్చినట్టుగా. అంతవరకు ఇది అసలు రైట్ టైమే కాదు. సో యూనివర్స్ ఒకటే మీకు గైడెన్స్ ఇస్తుంది. అదేంటంటే ఇప్పటికైనా మారండి. అలా అని చెప్పి ఆవేశపడిపోయి, తొందరపడిపోయి మీరు ఏంటంటే ఎమోషనల్ అయిపోయి అవన్నీ అవసరం లేదండి. స్లోగా అయినా సరే మీకు కరెక్ట్ ఏది, రాంగ్ ఏది, దానివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు, అసలు మీరు ఇక్కడ ఎందుకు అంత కంఫర్టబుల్ గా ఉంటున్నారు, అంటే ఇది కంఫర్టేనా లేకపోతే మీరు అటాచ్ అయిపోయారా అనేది తెలుసుకోండి. తెలుసుకొని సిచ్యువేషన్స్ అయితే మార్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మారుతుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూనివర్స్ ని ట్రస్ట్ చేయండి ఫస్ట్. యూనివర్స్ ని ట్రస్ట్ చేయకుండా వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం అవుట్కమ్ అనేది ఇలానే వస్తుందేమో అనుకొని మీరు ఇంకా డిసైడ్ అయిపోవడం ఇవన్నీ అయితే కరెక్ట్ కాదండి. మీరు యాక్చువల్ గా యూనివర్స్ ని ట్రస్ట్ చేస్తుంటే ఇది ఎంత కాంప్లికేట్ అయ్యి ఉండేది కూడా కాదు. అది కూడా నేను చెప్పగలను. సో అసలు ఇంకా చూద్దాం సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీ హార్ట్ లో ఆన్సర్స్ అన్ని ఉన్నాయండి. ఈవెన్ నాకు తెలిసి మీ ఇంట్యూషన్ ద్వారా యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేయడం కానీ, మీరు కొన్ని స్ట్రాంగ్ గా సెన్స్ చేసేలా చేయడం కానీ అన్ని జరిగాయి. కానీ మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరండి. మీకు ఏమనిపిస్తుందంటే స్టిల్ అదే నిజమైనా సరే ఆ పాత్ అనేది కంఫర్టబుల్ గా ఉండదేమో, కొంత బిగ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందేమో, టఫ్ గా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందేమో అని భయపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ ఈ టైంలో మీరు మెచ్యూర్డ్ గానే థింక్ చేయాలండి. ఏది రైటో ఏది రాంగో డిఫరెన్స్ తెలిసిన తర్వాత దాని ప్రకారమే ఫాలో అవ్వాలి. ఇప్పుడు అది మీకు కన్వీనియంట్ గా లేకపోయినా న్యూ బిగినింగ్స్ అయితే జరగడానికి ఛాన్స్ కనిపిస్తుంది. వన్స్ న్యూ బిగినింగ్స్ జరిగిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారండి. అల్టిమేట్ గా మీరు ఇదే డిజర్వ్ చేస్తారు. అంటే దీనికోసం అని చెప్పి మీరు ఇంతకాలం నుంచి ఈ పాత్లోకి వెళ్లకుండా అవాయిడ్ చేసి టైంను వేస్ట్ చేశారు అని. సో డెఫినెట్ గా నేను మళ్ళీ చెప్తున్నానండి, మీ హార్ట్ ని ఓపెన్ చేయండి. ఆన్సర్స్ యూనివర్స్ ఏదైతే మీకు చెప్తుందో మనసు చాలా స్ట్రాంగ్ గా సెన్స్ చేస్తుంది కానీ ఒప్పుకోలేకపోతున్నారండి. ఒప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఫేస్ చేయడానికి రెడీగా అవ్వలేకపోతున్నారు. బట్ ఇవన్నీ ఒప్పుకొని మీరు ఏంటంటే కొంచెం అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ చూపిస్తే సిచ్యువేషన్ కానీ కొంచెం బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేస్తే మాత్రం వర్కౌట్ అవుతుందండి. అండ్ ఈ టైంలో ఈ సిచ్యువేషన్ లోని మీకు ఎవరైనా సరే నువ్వు చేస్తుంది తప్పు, లేకపోతే నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేంజ్ అవ్వాలి అని చెప్తే అది మీకు రూట్ గా అనిపించినా వాళ్ళు అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు అనిపించినా అది మీరు ఫాలో అవ్వచ్చండి. బట్ మీకేదో మంచి చెప్పాలి, మిమ్మల్ని ఏదో కన్విన్స్ చేయాలి అని మిమ్మల్ని కూల్ చేస్తూ ఉండడం మీరేంటంటే కంఫర్ట్ జోన్ లో ఉండేలా చేసి మీలో మార్పులు రాకుండా చేయడం ఇలాంటివి ఎవరైనా చేస్తున్నట్టయితే అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి. వాళ్ళ సజెషన్స్ అసలు తీసుకోవద్దు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ కి మీకు అలాంటి అడ్వైస్లు అయితే అవసరం లేదండి. సో ఎవరైనా ఒక మేల్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఇది రైట్ ఇది రాంగ్ ఇప్పటి వరకు నువ్వు చేసింది రాంగ్ ఇప్పటి వరకు నువ్వు చేసింది రైట్, బట్ నువ్వు ఇప్పుడు ఏంటంటే ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు అని అంటే వాళ్ళు అంత సిన్సియర్ గా ఓపెన్ గా చెప్పింది కానీ మీరు వింటే ఖచ్చితంగా చేంజ్ అయితే వస్తుందండి. అదైతే నేను చెప్పగలను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ గార్నెట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. సో మీ ప్రశ్నలకు యూనివర్స్ చెప్పే సమాధానం ఏంటి? ఎస్సా నోవా లేకపోతే ఇంకా ఎడిషనల్ గా ఏమైనా చెప్తుందా? అసలు మీ పరిస్థితి ఏంటి చూద్దాం.
హ్మ్. మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయాలండి. అంటే మీ మనసు ఆల్రెడీ ఆన్సర్ చెప్తుంది. అవుతుంది అంటే అవుతుంది. అవ్వదు అంటే అవ్వదు. మొత్తానికి మీరేదో కానీ సెన్స్ చేస్తున్నారు. సో, మీరు సెన్స్ చేసిందే రియల్ అండి. మీరు అది ఇగ్నోర్ చేసి అదేంటంటే మేబీ కాదేమో, ఇంకా ఇక్కడ బియాండ్ ఏదో జరుగుతదేమో అని ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటున్నట్టయితే, ఈ పాయింట్‌లో అట్‌లీస్ట్ మీరు స్టాప్ అవ్వాలి. ఎందుకంటే మీ ఇంట్యూషన్ ఏదైతే స్ట్రాంగ్‌గా సెన్స్ చేస్తుందో యూనివర్స్ ఆల్రెడీ మీ ఇంట్యూషన్ ద్వారానే మీకు చెప్తుంది. బట్ మీరేంటంటే మేబీ ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. అసలు మీరు ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఫేస్ చేస్తూ ఉండొచ్చండి. బట్ యూనివర్స్ ఇలా ఎందుకు చెప్పింది? అసలు రియల్‌గా ఇది ఏంటి? అనేదైతే ఇప్పుడు మనం చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారండి. యాక్చువల్‌గా వర్కౌట్ అవుతుంది. వాటెవర్ వర్కౌట్ అనే కాదులెండి. మీరు హ్యాండిల్ చేయగలరు. మీ వల్ల అవుతుంది. ఇది అంటే మీ లైఫ్‌లో మీరు చూసిన ప్రాబ్లమ్స్‌తో కంపేర్ చేస్తే పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. డెఫినిట్‌గా ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మీరేంటంటే, దీన్ని బెటర్ చేసుకోగలరు అని బిలీవ్ చేశారండి. యాక్చువల్‌గా మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే ఈ సిట్యుయేషన్‌లోకి ఎంటర్ అయ్యారని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు కొంతమందికేంటంటే వర్కౌట్ అవుతదా లేదా? చేయగలరా లేదా? అనే డౌట్ ఉన్నప్పుడు మోస్ట్‌లీ వాళ్ళేంటంటే ముందుకు రారండి. ఆలోచిస్తారు. బట్ మీకిదేంటంటే స్ట్రాంగ్‌గా వర్కౌట్ అయ్యే సిట్యుయేషన్ అనిపించింది కాబట్టే మీరేంటంటే ఇది యాక్సెప్ట్ చేశారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పొచ్చు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయండి. ఎప్పుడైతే అవి జరిగాయో మీ కాన్ఫిడెన్స్ అనేది ఒక్కసారి లో అయిపోయింది. అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది. సిట్యుయేషన్ మీద కూడా మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందండి. అసలు సిట్యుయేషన్ వర్కౌట్ అవుతదనే మీకు అనిపించట్లేదు. మీరెందుకో కానీ సిట్యుయేషన్‌లో లైట్‌ని కూడా చూడలేకపోతున్నారు. ఇంక అయిపోయింది. ఇంక ఫిక్స్ అన్నమాట. ఇది మనం చేయలేం. మన చెయ్యి దాటిపోయింది అనేలాగే మీరు ఫీల్ అవుతున్నారు. సో, అలా అని చెప్పి ఎక్కడో కానీ మీ మనసు ఒప్పుకోవట్లేదండి. ప్రయత్నం ఇంకా చెయ్యు. ఇంకా ఎక్కడైనా ఛాన్సెస్ ఉన్నాయేమో, ఇంకా ముందుకు వెళ్తే బావుంటుందేమో, ఇలానే మీకు అనిపిస్తుంది కానీ మీరేంటంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? అసలు చేస్తున్న ప్రయత్నాలు సరైనవా? కాదా? ఇవి తెలుసుకోలేకపోతున్నారండి. సమ్‌వేర్ ఏంటంటే మీ మనసు ఇది అవుతుందనే చెప్తుంది ఇప్పటికి కూడా. మీరైతే ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా మనసు మనకేం చెప్తున్నా మన కళ్ళతో మనం కొన్ని చూసినప్పుడు మనకు అర్థమైపోతది. ఇంక ఇది వర్కౌట్ అవ్వదు. ఇంక ఇది కాంప్లికేటెడ్ మన వల్ల అయ్యేది కాదు అని ఫిక్స్ అయిపోవడం చాలా కామన్. కాకపోతే మీరు సెన్స్ చేస్తున్న దాని ప్రకారం ఇది అవుతదనే సెన్స్ చేస్తున్నారు. అందుకే మీకేంటంటే గివ్ అప్ చేయాలని అనిపించట్లేదు. కానీ మీకు సోర్స్ కూడా కనిపించట్లేదు. అంటే ప్రయత్నాలు చేస్తే వర్కౌట్ అవ్వచ్చేమో అనే ఒక ఫెయిత్‌తోని మీరు చేస్తున్నారు కానీ అవి ఫెయిల్ అవుతున్నాయండి. సో, అలా అని చెప్పి ఈ పాయింట్‌లోని మీరేంటంటే ఎవరు చెప్పిన మాట వినట్లేదు ఎవరిచ్చిన సజెషన్స్ కూడా మీకు కరెక్ట్ కాదని అనిపిస్తుంది. అలానే మీరేంటంటే లేదు నేను చెయ్యాలి. నాకు ఇక్కడ చేస్తే బావుంటుంది అని అనిపించినా ఎఫర్ట్స్ పెట్టాలి అని మీరు రెడీ అవ్వట్లేదండి. అంటే ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీరు కాన్ఫిడెంట్‌గా వర్కౌట్ అవుతది అనుకున్నది వర్కౌట్ అవ్వలేదు. సో, ఇప్పుడు మీకంత కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీ కళ్ళతో చూస్తున్నప్పుడు మీకు నమ్మకం రావట్లేదు. మనసైతే ఎక్కడో అవుతది అని చెప్తుంది కానీ, మీరు ప్రయత్నాలు కూడా చేస్తుంటే మీకు అది జరగట్లేదెప్పుడో ఇంక మనసు చెప్పిందేం వింటారు? సో, ఇలాంటి సిట్యుయేషన్ అండి. ఇప్పుడు ఇక్కడ నాకర్థమైందేంటంటే, మరి మీకిప్పుడు డౌట్‌గా ఉంది. ఇంత వర్కౌట్ అవ్వదు అని అనిపిస్తుంది కాబట్టి, ఎఫర్ట్స్ కూడా పెట్టాలనిపించట్లేదు. ప్రయత్నాలు చేశారు. చేయాల్సినవన్నీ చేశారు. బట్ ఇంకేం చేస్తారు? ఇంకెంతని చేస్తారు? సో, దానివల్ల మీరేంటంటే, లేదు నేనింక ఫైట్ చేయలేను. నేనింకా ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఇంక అవ్వదు కదా! ఇంకెందుకు చేయడం అనేలాగా ఆలోచనలున్నట్టు నాకనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయాలి అని కాకుండా సిట్యుయేషన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది మీకెంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకొని, సో, దీన్ని మీరు హ్యాండిల్ చేయాలనుకుంటే ఇది కరెక్ట్ వే కాదు అని తెలుసుకొని, మీరు మీ ప్రయత్నాల్ని మార్చుకొని ప్రయత్నం చేస్తే మాత్రం వర్కౌట్ అవుతుందండి. చేంజెస్ అనేవి చాలా ఫాస్ట్‌గా వస్తున్నాయండి. ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. ఇన్ టైమ్‌లో జరిగిపోతుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా చేంజ్ అయ్యే సిట్యుయేషన్ ఇది. కాకపోతే కంట్రోల్ చేయాలని చూడొద్దండి. మీలో ఉన్న ఈ డివైన్ మస్కులిన్ ఎనర్జీతోని థింగ్స్‌ని ఆపరేట్ చేయండి. అంటే ఇప్పుడు కూడా మీరేంటంటే ఇది హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఎఫర్ట్స్ పెట్టట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చేసిందేది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి మీకంత కాన్ఫిడెన్స్ లేదు. బట్ మీరేంటంటే వూండెడ్ మస్కులిన్ ఎనర్జీతో థింగ్స్‌ని ఆపరేట్ చేశారు ఇప్పటి వరకు.
బట్ ఇక్కడ నుంచి ఏంటంటే వూండెడ్ మస్కులిన్ ఎనర్జీతో కాదండి, డివైన్ మస్కులిన్ ఎనర్జీతో థింగ్స్ ని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఆపరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే కొంత జెంటిల్ గా ఉండాలి, కైండ్నెస్ ని చూస్ చేసుకోవాలి, అండ్ అంటే ఆలోచించాలండి. ఏదో చేసేయాలి అంటే చేసేయాలి, ఏదో ఇలా అయిపోవాలి అంటే అయిపోవాలి, అలా కాకుండా ఇప్పుడు మీ ఇంట్లోని పర్టికులర్‌గా మీ ఫాదరో, మీ బ్రదరో ఉంటే ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేసేవారు? ఆర్ వాళ్ళ లైఫ్‌లో కొన్ని అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటే వాళ్ళు దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? సో, అది మీరు ఎగ్జాంపుల్‌గా తీసుకొని థింగ్స్‌ని ఏంటంటే ఆపరేట్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళు నెగెటివ్‌గా చేశారనుకోండి, మీరది పెద్ద ఇన్‌స్పిరేషన్‌లా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇప్పుడు మీలోని ఉన్న డివైన్ మస్కులిన్ ఎనర్జీతో థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి అంటే, గుడ్ వేలోనే చెయ్యాలండి. బట్ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ గుడ్ వేలో చేశారు ఆర్ గుడ్ ఎగ్జాంపుల్ సెట్ చేశారు అంటే, మీరు కూడా వాళ్ళని ఒక ఇన్‌స్పిరేషన్‌లా తీసుకొని చేస్తే చేంజెస్ అనేవి వస్తాయి. అంటే, ఏ వ్యక్తి నుంచైనా సరే ఏదైనా నేర్చుకోవాలి అంటే, బ్యాడ్ నుంచి ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు గానీ, గుడ్ నుంచి కొన్ని నేర్చుకొని, కొన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటే మాత్రం సిట్యుయేషన్స్ వర్కౌట్ అవుతాయండి. సో, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది వర్కౌట్ అయ్యే సిట్యుయేషనే. ఈవెన్ మీ ఇంట్యూషన్ ఇది అవ్వదు, కాదు అని చెప్తున్నా సరే, ఒకటి గుర్తుపెట్టుకోండి. అది మీ కాన్షియస్ మైండ్ నుంచి వస్తున్నదైనా అవ్వాలి. లేకపోతే మీరు సిట్యుయేషన్స్‌ని చూసి డిసైడ్ అయిపోయి, దాన్నే మీ ఇంట్యూషన్ చెప్తుందనైనా మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే మీ సిట్యుయేషన్స్ చూస్తుంటే మాత్రం వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి మీలో కొన్ని చేంజెస్ రాకపోతే మీ ఇంట్యూషన్ కూడా చెప్తది. మీరిప్పుడు వూండెడ్ మస్కులిన్ ఎనర్జీతో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తూ ఉండొచ్చు. సో, అలాంటప్పుడు రిజల్ట్ అనేది మీకు గుడ్‌గా కనిపించట్లేదు. అప్పుడు మీ ఇంట్యూషన్ ఏం చెప్తది? ఇంకిదేమవుతది, ఇది అవ్వదులే అనే చెప్తది. కానీ మీరేంటంటే ఎప్పుడైతే డివైన్ మస్కులిన్ ఎనర్జీతో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారో, లేకపోతే నేను చెప్పినట్టుగా మీ ఇంట్లో మేల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక గుడ్ ఎగ్జాంపుల్‌గా సెట్ చేసుకొని, వాళ్ళు చేసిన గుడ్ థింగ్స్‌ని కన్సిడర్ చేసి, వాళ్ళు ఈ సిట్యుయేషన్‌లో ఎలా హ్యాండిల్ చేసేవారు, మిమ్మల్ని మీరు ఆ ప్లేస్‌లో పెట్టుకొని కొంత జెంటిల్‌గా కానీ థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే చేంజెస్ అయితే మీరు చూస్తారండి. నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రీడింగ్ కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉండొచ్చు. బట్ ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే ఇది వర్కౌట్ అయ్యేదే. కాకపోతే మీరేంటంటే ఎందుకో మీ థాట్స్‌ని క్లియర్‌గా ఉంచుకోలేకపోతున్నారు. అండ్ మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసిన వే దగ్గర కూడా కొంత చైల్డిష్‌గా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. చైల్డిష్‌గా ఉండడం తప్పు కాదండి. కాకపోతే దానివల్ల థింగ్స్ కాంప్లికేట్ అవుతున్నప్పుడు అదే వేలో మళ్ళీ మళ్ళీ ట్రై చేయకూడదు. మీలో చాలా మందికి ఒక బ్యాడ్ హాబిట్ ఉంటుంది. అదేంటంటే ఒకటి ట్రై చేస్తారు. అది ఒక వేలో ట్రై చేస్తారు. వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ అదే వేలో ట్రై చేస్తారు. మళ్ళీ మళ్ళీ అలానే ట్రై చేస్తారు. ఒకసారి ఒకటి ట్రై చేసిన తర్వాత అవ్వకపోతే అది ఓకే. బట్ మళ్ళీ 2, 3 టైమ్స్ ట్రై చేసిన తర్వాత కూడా అది అవ్వట్లేదంటే అదసలు కరెక్ట్ పాతే కాదు. దాని అర్థం పూర్తిగా అవ్వదని కాదు కానీ అప్రోచ్‌ని చేంజ్ చేసుకుంటే మేబీ చేంజెస్ అనేవి రావచ్చు అని. సో, మీరు ఒకే పద్ధతిలో కానీ అలా ట్రై చేస్తున్నట్టయితే మీ పద్ధతిని మార్చుకొని, మీ ఆలోచన విధానాన్ని కూడా మార్చుకొని చేస్తే బావుంటుందండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ సిట్యుయేషన్‌తో మీకు బాగా అటాచ్‌మెంట్ ఉందండి. ఎమోషనల్ అటాచ్‌మెంట్, ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. సో, మీరు ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడైతే తగ్గించుకొని, పాస్ట్‌తోని ఈ సిట్యుయేషన్‌ని కంపేర్ చేయడం మానేసి, ప్రెజెంట్‌లోని మీరేం చేస్తే బావుంటుంది? ప్రెజెంట్‌లో అసలు మీరేం చేస్తున్నారు? ఇది ఎక్స్‌పెక్టేషన్స్‌తో చేస్తున్నారా నిజంగానే? లేకపోతే మీరేంటంటే చేయాల్సిందే చేస్తున్నారా అని ఆ డిఫరెన్స్‌ని కూడా తెలుసుకొని మీరు ప్రయత్నం చేస్తేనే సిట్యుయేషన్స్‌లో మార్పయితే వస్తుందండి. ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంది కాబట్టి గివ్ అప్ అయితే చేయొద్దు. ట్రై చేయండి. బట్ ట్రై చేసిన దగ్గర ఏంటంటే కరెక్ట్‌గా చేయడానికి చూడండి. అంటే కొంతమందికి తెలియకుండానే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల కూడా వాళ్ళేంటంటే ఇన్ రిటర్న్ అలానే రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారండి. బట్ అన్నీ అలా రావు. మనం ఏది డిజర్వ్ చేస్తే అదే అల్టిమేట్‌గా యూనివర్స్ ఇస్తుంది. అయితే మనం ప్రయత్నం మాత్రం చేయాలి. ఎందుకంటే ప్రయత్నం చేయకుండా ఏది మన దగ్గరికి రాదు. పర్టిక్యులర్‌గా ఇలాంటి సిట్యుయేషన్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో మీరేంటంటేనండి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది వర్కౌట్ అవ్వాలి అని మీరు బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే పాస్ట్ అనేది మీకు అంత స్ట్రాంగ్ ఇంప్రెషన్‌ని క్రియేట్ చేసింది. కాకపోతే పాస్ట్, ప్రెజెంట్ వేరండి. సో, ప్రెజెంట్ ప్రకారం మీరు ఆలోచించినప్పుడు మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని చేయలేరు. ప్రెజెంట్‌ని బేస్ చేసుకొని రియాలిటీ ప్రకారం వెళ్ళాల్సుంటుంది. అక్కడ మీకేంటంటే అది వర్కౌట్ అవ్వాలి అనే ఒక డెస్పరేషన్ ఉన్నా సరే, అది మీరు కంట్రోల్ చేసుకొని బ్యాలెన్స్‌డ్‌గా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. సో, నేనొకటే చెప్తాను. మీరు ముందు పాస్ట్‌ని, ప్రెజెంట్‌ని కంపేర్ చేయడం మానేయండి. ఇప్పుడు ఏదైతే చెయ్యాలో, ఇప్పుడు ఎలా అయితే హ్యాండిల్ చేస్తే బావుంటుందో అలానే చేయడానికి చూడండి. ఆఫ్‌కోర్స్ ఇది వర్కౌట్ అవుతుంది. మేబీ మీరనుకున్నంత గొప్పగా ఏం వర్కౌట్ అవ్వకపోయినా
స్టిల్ వర్కౌట్ అవ్వడానికి అయితే ఫేర్ ఛాన్స్ ఉంది. అక్కడ వరకు అయితే నేను చెప్పగలను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.